మండలంలో వేగంగా ఓటర్ల నమోదు ప్రక్రియ తహసీల్దార్ సుబ్బయ్య వెల్లడి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోవూరు మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం బిఎల్ఓలు రాజకీయ పార్టీ నాయకుల సమన్వయంతో వేగవంతంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం మండలంలో 57% చేయడం జరిగిందని, మిగిలిన ఓటర్ల జాబితా త్వరితగతిన పూర్తిగా ఇవ్వాలని సూచించారు. ఓటర్లకు ఇచ్చిన ఫామ్స్ ని బిఎల్ఓలు తప్పనిసరిగా ఓటర్లు తెలిపిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు కూడా ఓటర్లు ఫామ్స్ తీసుకొని ఎడల తహసీల్దార్ కార్యాలయం నందు కాల్ సెంటర్ కు తెలపవచ్చని చెప్పారు. ఓటర్లు సచివాలయాల దగ్గర ఫామ్స్ తీసుకుని 14వ తేదీ లోపల వివరాలను పొందుపరిచి సచివాలయం సిబ్బందికి ఇవ్వాలని, వీరికి బూత్ ఏజెంట్లు కూడా సహకరించాలని తెలిపారు. అందరికీ నమస్కారం. కోవూరు మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని గత నెల 15వ తేదీ నుంచి చేపట్టాము. మొత్తం 78 మంది బిఎల్ఓలు ఫీల్డ్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటే రాజకీయ పార్టీల నుంచి బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా వర్క్ చేస్తున్నారు. సో మండలం మొత్తం ఇప్పటికీ 65,889 మంది ఓటర్లు ఉంటే 99% ఫారాలు పంపిణీ చేయడం జరిగింది ఓటర్లకి. సో పంపిణీ చేసిన ఫారాలు తిరిగి మళ్ళా బిఎల్ఓలకి ఇప్పటికీ 57% మాత్రం వచ్చాయి. అంటే 37,900 ఫామ్స్ తిరిగి వచ్చాయి. సో ఈ 37,900 ఫామ్స్ని ఆన్లైన్ చేసాం. ఇంకా పోతే ఇంకొక 43% మంది ఇంకా ప్రజలు ఓటర్లు ఫామ్స్ తిరిగి బిఎల్ఓలకు ఇవ్వాల్సి వస్తుంది. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైం లైన్స్ ప్రకారం ఈ నెల 14వ తేదీ చివరి డేటు. ఓటర్లంతా కూడా మీరు ఆ ఫామ్స్ అన్నీ కూడా మీ సంబంధిత బిఎల్ఓకి చేర్చి వెంటనే ఆ వివరాలు బిఎల్ఓకి తెలియజేస్తే, మీరు ఒకవేళ ఫారం ఫిలప్ చేసుకోవడంలో ఏమన్నా సందేహం ఉన్నా సరే బిఎల్ఓలు దానికి తప్పనిసరిగా సహకరిస్తారు. ఆ వివరాలు మీరు 2002లో ఓటు మీకు ఎక్కడ ఉందో ఆ వివరాలు బిఎల్ఓకి తెలియజేసినట్లయితే ఆ ఫామ్ ఫిలప్ చేసి దాన్ని ఆన్లైన్ చేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ ఓటర్లందరికీ విన్నపం ఏంటంటే, మీరు మీ యొక్క ఓటర్ ఫామ్ని బిఎల్ఓ దగ్గర నుంచి మీరు ఇప్పటికి కూడా తీసుకోనట్లయితే ఇక్కడ కోవూరు తహసీల్దార్ ఆఫీసులో కూడా మేము కాల్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఆ కాల్ సెంటర్కి కూడా ఫిర్యాదు చేసినట్లయితే ఆ సంబంధిత బిఎల్ఓ తోటి కాల్ సెంటర్ నుంచి మాట్లాడి మీకు ఫామ్ ఇచ్చేదానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశాం. అదేవిధంగా గత 3 రోజుల నుంచి మొత్తం 4 మైకులు పెట్టి ఆటోల ద్వారా ప్రచారం చేయిస్తూ ఉన్నాం. సో ఈ ప్రజలు మీరు మీ ఫామ్ కన్నా ఇప్పటికి కూడా ఎన్యుమరేషన్ ఫామ్ కన్నా తీసుకోకుండా ఉన్నట్లయితే సంబంధిత సచివాలయాల్లో ఉన్నటువంటి మీ బిఎల్ఓల్ని సంప్రదించి ఆ ఫామ్ తీసుకొని 14వ తేదీ లోపు దాన్ని పూర్తి చేసి బిఎల్ఓకి ఇవ్వాల్సి వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా మీకు కూడా ఎన్నికల సంఘం రోజుకి 50 ఫారాలు తిరిగి ఇచ్చేదానికి బిఎల్ఓకి ఇచ్చున్నారు కాబట్టి, సో మీరు కూడా ఓటర్ల దగ్గర నుంచి ఫామ్ కలెక్ట్ చేసి బిఎల్ఓకి చేర్చాలని బిఎల్ఏలను కూడా విన్నవించుకుంటున్నాం. సో బిఎల్ఓలు అంతా కూడా ఫీల్డ్లో ఇదే పనిలో ఎస్ఐఆర్ పనిలోనే ఉన్నారు కాబట్టి ఓటర్లంతా కూడా మిగిలిపోయిన ఓటర్లు ఇంకా ఫామ్ తీసుకునే ఓటర్లంతా కూడా మీరు ఎక్కడున్నా సరే ఆ ఫామ్ని సంబంధిత బిఎల్ఓ ద్వారా తీసుకొని ఫిలప్ చేసి 14వ తేదీ లోపు ఆ బిఎల్ఓకి అందజేసినట్లయితే ఓటర్ లిస్టులో మీ పేరు అలాగే కొనసాగుతుంది. సో మీరందరూ ఈ విషయాన్ని గమనించి ఫామ్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను.